మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో 2026 జనవరి మాసం మనకి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో ప్రత్యేకంగా? సో వృషభ రాశి వాళ్ళకి మనం చెప్పుకున్నామండి, డిసెంబర్ మంత్లో కొంచెం మిక్స్డ్గా ఉంటుందని చెప్పుకున్నాం. వీళ్ళకి డిసెంబర్తో కంపేర్ చేస్తే జనవరి మంత్ చాలా బెటర్గా ఉంటుంది. కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, కబీ ఖుషీ కబీ కమ్లాగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్, స్వీట్ అండ్ సాల్ట్ అండ్ సోర్ అన్నట్లుగా ఉంటుంది వీళ్ళకి వ్యవహారం. కానీ మేనేజబుల్ బాగా, ఎందుకంటే ఓవరాల్గా ఇయర్గా వీళ్ళకి బాగుంది కాబట్టి ఈ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుందని గమనించుకోవాలి. ఎక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడ ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాం. దానికి ముందుగా వీళ్ళకి ఈ రాశిలో కృతిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా కూడా మనకి వృషభ రాశిలో ఉంటారు. ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయంటేనండి, సూర్యుడు మకరంలోకి ప్రవేశించడంతో మకర రాశి అవుతుంది. అయితే ఈసారి సూర్యుడితో పాటు ఒకరోజు అటు ఇటుగా ఇంకా 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. అంతే మకర రాశిలోకి ఆల్మోస్ట్ వీళ్ళకి 15th తర్వాత అంటే సంక్రాంతి తర్వాత 4 గ్రహాలు అక్కడ ఉంటూ ఉన్నాయి కాబట్టి దానికి ముందు దాని తర్వాత అన్నట్లు వీళ్ళకి వ్యవహారం ఉంటుంది. ఫస్ట్ 15 days కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఓకే, మిక్స్డ్గా ఉంటుంది. తర్వాత కూడా మిక్స్డ్గా ఉంటుంది. ఒక హోల్ మంత్ అంతా కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అని చూసుకుంటే సూర్యుడు వల్ల 9వ ఇంట్లో ఉండటం బట్టి మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. శత్రువులపై అధికత, ధన ప్రవాహము, కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటాయి. ఒక యాంగిల్లో ఫాదర్కి హెల్త్, కొంచెం ద్వేషించే వాతావరణం, ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో ఉండటం తోటి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అయితే శుక్రుడు వీళ్ళకి ధనాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తున్నాడు. బుధుడు వచ్చేటప్పటికి కొంచెం ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా మిక్స్డ్, చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి. సౌభాగ్యము, లక్కు, స్త్రీల ద్వారా సపోర్ట్ లేదా పురుషుల ద్వారా సపోర్ట్ అంతా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ధన ప్రవాహం వచ్చేస్తుంది. ఓవరాల్గా మంచి జరుగుతుంది. సో ఓవరాల్గా మంచి జరుగుతుంది. ఛాలెంజెస్ ఉంటాయని గమనించుకోవాలి. డీటెయిల్స్ చూస్తే మనకి 9వ స్థానంలో వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల నిందపరాధ కలహం, ఇంకా నిర్దోషచ్చ ధనక్షయము, పుణ్యలాభార్థ నాశాచ అంటారు. దాని మీనింగ్ ఏంటి? నిందపరాధ, అపరాధం అంటే ఎలాంటి తప్పు లేకపోయినా వీళ్ళు నిందిస్తారు అంట. నెక్స్ట్ కలహం, గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. నిర్దోషి, పాపం వీళ్ళది ఏ దోషం ఉండదు, బాగా చాలా ప్యూర్ పీపుల్, అయినా కానీ ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది. ధనక్షయం, ధనాన్ని అయితే ఖచ్చితంగా కోల్పోతూ ఉంటారు. వీటన్నిటికంటే ముందు మంచి ఉద్దేశంతో ఏదో పని చేస్తే పాపం వీళ్ళని అర్థం చేసుకోరంట, డిమోటివేట్ అయిపోతారు. ఇది వృషభ రాశి వాళ్ళకి జరుగుతుంది. తర్వాత ఓవరాల్గా మంచి జరుగుతుంది సూర్యుడి వల్ల. అయితే కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాడు. 2 రకాల పరిస్థితులు అండి. ఒకటి శోషణం, దేహపీడనం, ఫిజికల్గా టైర్డ్గా ఉంటారు. రెండోది కుజుడు ఏం చేస్తుంటే స్థాననాశనం, విరోధం, అప్పటిదాకా ఒక డిగ్నిఫైడ్గా లేదంటే ఒక గంభీరంగా ఉన్న ఒక పొజిషన్లో ఒక అవమానం జరగటం, ప్రొఫెషన్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అయితే ఇది ఒకటైతే. 3వ పాయింట్, కుజుడు వల్ల విపరీతంగా ధనం నాశ అవుతుంది. ఓవర్ ఎక్స్పెండిచర్, ఇంపల్సివ్ బయింగ్ ఉంటుంది. సో కుజుని వల్ల వీళ్ళకి 4 రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి హెల్త్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. తర్వాత రెండోది వృధా ప్రయాణాలు, ఖర్చులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. మూడోది మోస్ట్ వీళ్ళకి లక్కుని తీసుకొచ్చే ప్లానెట్ ఏంటంటేనండి శుక్రుడు అని చెప్తారు. శుక్రుడు ఏ విధంగా లక్కుని తీసుకొస్తారంటే, శుక్రుడు 9వ స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం. ఎందుకంటే శుక్రుడు 9వ స్థానమే లక్ష్మీదేవి స్థానం. శుక్రుడిపై ఆ లక్ష్మీదేవి స్థానంలో ఉంటే అక్క దగ్గర తమ్ముడు ఉంటే ఏమవుతుంది? శుక్రుడు వచ్చేటప్పటికి మనకు వాహనాలు, బంగ్లాలు, పోష్నెస్, రిచ్నెస్, 5 స్టార్ హోటల్, ఫిల్మ్ స్టార్స్, అందం, బ్యూటీ, అట్రాక్షన్, అది మొత్తానికి వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వృషభం అంటేనే వాళ్ళకి అధిపతే శుక్రుడు అనమాట. ఈ శుక్రుడు మంచి పొజిషన్లో ఉండడంతో చక్కగా కలిసి వస్తుందని ఇది గమనించుకోవాలి. సో మనకేం చెప్తారంటే సంస్కృతంలో మహర్షులు, నేను చెప్పాను కదా, వాళ్ళు చెప్తారంటే వస్త్రలాభం మంచి చేస్తారు, మహా ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, గురువు భక్తి, గురువులో ఎందు భక్తి ఉంటారు. ఎప్పుడైతే చూడండి గురువులో ఎందు భక్తి ఉంటుందో వాళ్ళకి ధనానికి ఎప్పుడూ లోటు ఉండదండి. ఇట్స్ రిటర్న్. నెక్స్ట్ స్వధర్మకృత్, తన పనిని తను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా లవ్, రొమాన్స్, బ్యూటీ వీటికి సంబంధించిన వ్యవహారాలు అద్భుతంగా ఉంటారు. కొంతమంది ప్రేమికులు ఉన్నా కానివ్వండి, భార్యాభర్తలు అన్యోన్యత కానివ్వండి, ఇది ఒక బెస్ట్ టైం వృషభ రాశి వాళ్ళకి. దే ఎంజాయ్ ది లాంగ్ వెకేషన్ అండ్ ఎవ్రీథింగ్. జనరల్గా ఇది వెకేషన్ టైం కాబట్టి ఇంకా ఎంజాయ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి.
గురుగారికి వివాహాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ టైంలో మరి ఏమన్నా సెట్ అవుతుందంటారా? కాస్త టైం తీసుకుంటేనే బెటర్ అంట. వృషభ రాశి వాళ్ళకి ఆ, జీవితంలో రెడ్ కార్పెట్లు ఉన్నాయి. ఎటు పోతే అక్కడ రెడ్ కార్పెట్. ఈ దేశ అధిపతులకి పిఎంలకి ఏదో ఊరు పోతే వేరే దేశం పోతే వేస్తారు. వీళ్ళకి అట్లా కాదు, ప్రతిరోజు రెడ్ కార్పెట్లు. అందుకని పెళ్లి కావాలనుకున్న వాళ్ళు పెళ్లి, ఉద్యోగం కావాలనుకున్న ఉద్యోగం, ఏది కావాలనుకున్న అది రెడీగా ఉంది నేచర్ ఇవ్వడానికి, తీసుకోవడానికి వీళ్ళకి రెడీగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది టైం ప్రాబ్లం ఏంది, వీళ్ళకి క్లారిటీ ఉంది వీళ్ళకేం కావాలండి. ఎవరికైనా అంతే కదండి, కావాలని ఏం కావాలి దేవుడు చెప్పాలి. ధనం కావాలి ఆల్రెడీ నీ దగ్గర రూపాయి 2 రూపాయలు ఉన్నాయి కదా, వాళ్ళు అంతే అనుకుంటారు దేవతలు. పాపం వాళ్ళకేం తెలుసు, మీరు చెప్పాలి నాకు 10 లక్షలు కావాలి, 1 కోటి కావాలి, ముందు చిన్న టార్గెట్ పెట్టుకోండి, 10 లక్షలు కావాలి కావాలని వస్తుంది. అందుకని చెప్పేసి బీ వెరీ క్లియర్ వాట్ యూ వాంట్ అనేది ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది. ఇన్ కేసు ఎక్కడైనా వీళ్ళకి అనుకున్నది జరగకపోయినా, లైఫ్లో ఆగిపోయినా ఇమ్మీడియట్లీగా కాల్ చేస్తే పరిష్కారం చిటికలో వాళ్ళ పక్కనే ఉంటుంది. 3 to 6 months వాళ్ళు అచీవ్ చేసేసుకుంటారు. అలా డౌటే లేదండి. మరి ఏదన్నా కాస్త లోటుపాట్లు ఏమన్నా ఉంటే సెట్ అవ్వడానికి మంచి పరిహారాలు అంటే ఏంటి? సో పరిహారాలు వీళ్ళకి కందుల్ని 1 కేజీ దానం చేస్తే పోతుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా కలిసి వస్తుంది ఈ టైంలో వీళ్ళకి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే పర్టికులర్ ఇదేంటంటే మనకి ఈ గోచార రీత్యా ఇవి కాకుండా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ఈ టైంలో వీళ్ళకి విశేషమైన ధన ప్రవాహం అవుతుంది. ఎందుకంటే శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు ఈ టైంలో. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక శత్రువుల బాధలు అసలు వీళ్ళకి శత్రు బాధలు ఉండరు. శత్రు బాధలు ఎవరికైనా కనుక ఉంటే వాళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం లాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. దగ్గరలో ఉన్న క్షేత్రాలు, మంచి క్షేత్రం అట్లీస్ట్ 1 క్షేత్రాన్ని కనుక దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఆ క్షేత్రాలు కూడా దుర్గాదేవికి సంబంధించినవి కానీ, కుమారస్వామికి సంబంధించిన క్షేత్రాలు, శివ క్షేత్రాలు ఎక్కువగా దర్శించుకుంటే వీళ్ళకి చాలా యోగతనిస్తుంది ఈ సంవత్సరం, ఈ మంత్లో జనవరి. ఓవరాల్గా జనవరి మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.